జనసేన పార్టీ కీలక సమావేశం ఇవాళ జరగబోతోంది. మంగళగిరిలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాధకులతో భేటీ కాబోతున్నారు. సభ్యత్వ నమోదులో ఉత్సాహంగా పాల్గొని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన నాయకులు, కార్యకర్తలను ఈ భేటీలో గౌరవించబోతున్నారు. కనీసం 300 అంతకంటే ఎక్కువ మెంబర్షిప్లు చేయించి దాదాపు 2000 మంది సాధకులు, నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ రోజు జరగబోతున్న జనసేన పార్టీ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ టైంకి ఈ సమావేశం స్టార్ట్ అవబోతోంది శివ? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే జనసేన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మంగళగిరి సీకే కన్వెన్షన్లో జనసేనకు సంబంధించిన ఉద్యమి, అలాగే సాదిక్కు, అలాగే ప్రదాత ముగ్గురుగా నామకరణం చేశారు. ఎవరైతే జనసేనకు సంబంధించి మొదటగా సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమిగా, అలాగే ఎవరైతే జనసేనకు సంబంధించి 300 పైగా సభ్యత్వాలు చేస్తారో వారిని సాదిక్గా, అలాగే జనసేనకు సంబంధించి ఆర్థికంగా చేయూతనితో పాటు పార్టీ బలోపేతానికి కీలకంగా కృషి చేసిన వ్యక్తులకు సంబంధించి ప్రదాతగా 3 పేర్లు ప్రకటిస్తూ గత శివరాత్రి రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు దాదాపుగా 1700 మంది కార్యకర్తలు, అంటే సాధికులకు సంబంధించిన 1700 మంది, జనసేనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కీలకమైన నేతలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. దాదాపుగా 1800 నుంచి 2000 మంది ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ఎవరైతే 300 పైగా సభ్యత్వ నమోదు చేస్తారో వారిని పవన్ కళ్యాణ్ సత్కరించబోతున్నారు. దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, పార్టీ బలోపేతం దిశగానే ఈరోజు కీలకమైన సమావేశం జరగబోతోంది. వచ్చే దాదాపుగా 2-3 నెలల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ ఎన్ని స్థానాల్లో అయితే పోటీ చేస్తుందో అన్ని స్థానాల్లో 100కు 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించాలని చెప్పి డిప్యూటీ సీఎం నాయకులకి, కార్యకర్తలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే కూటమికి సంబంధించిన నేతలు ఎక్కడ వివాదాల కారణం కాకూడదు, వివాదాలు వచ్చే దగ్గర జన సైనికులు అసలే కారకులు కాకూడదు, అటువంటి వివాదాల కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి కఠినమైన హెచ్చరికలు జారీ చేయబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. 3 పార్టీలు సమన్వయం చేసుకొని వచ్చే ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసే విధంగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని చెప్పి జనసేనాని కార్యకర్తలకి, సైనికులకి ఆదేశాలు జారీ చేయబోతున్నారు. మరొక వైపు పార్టీకి సంబంధించి బలోపేతంపై తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ప్రతి 4-5 నెలలకు ఒక్కసారి కూడా కార్యకర్తలతో జనసేనాని సమావేశమవుతున్నారు. ఈసారి సభ్యత్వ నమోదు వ్యవహారానికి సంబంధించి కూడా కీలకమైన సమావేశం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2000 మంది ముఖ్యమైన నేతలు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. సత్తాజ్. థ్యాంక్ యూ శివ.